బ్రహ్మార్పణం. మీలో గల నేనును వధించుటకే నేను వచ్చి ఉన్నాను అమ్మ అంటున్నారనమాట. మనలో అనేక రకాలుగా మాలిన్యాలతో మనం ఉన్నాం కదా. అందుకు అమ్మ ఏం చేస్తారంటే మనలో ఉన్న మాలిన్యాలన్నీ తొలగించుతూ ఆ బ్రహ్మస్థితిని మనకు అందించడానికి గురుదేవులు భూమి మీదకి వచ్చి మనందరినీ తనేంపు లాక్కుంటూ, అంటే మన సంస్కార బలం ఉంది కనుక అమ్మ మన అటువంటి స్థితిలో మనందరూ ఉంచుతున్నారనమాట. మీలో గల నేను దేహం నేనే దాన్ని వధించి, మనలో అమ్మ ఉండి మనం దేహం నేననుకుంటున్నాం కదా, దేహం నేనే దాన్ని వధించి బ్రహ్మము నేనే నెలకొల్పుతాను అమ్మ అంటున్నారు. మీరు ఎవరైతే నా దగ్గరికి వచ్చారో అందరినీ కూడా ఎటువంటి స్థితిలో ఉంచుతున్నారంటే అమ్మ మనలో ఏముంది, నేను దేహము, నేను దాన్ని వధించి బ్రహ్మము నేనే నెలకొల్పుతాను. ఆ దేహం నేననేది వదిలించి అమ్మ బ్రహ్మం నేనే అనే దాంట్లోనే కదా మన అందరినీ ఉంచుతున్నారు. ఇంత తేలిగ్గా జీవిస్తున్నాం అంటే కనుక జీవనం అంతాని అమ్మ అందించిన సంస్కార ఫలమే కదా ఇదంతాని. అదే అమ్మ అందించిన సంస్కార ఫలం అట్టిది అని చెప్పడానికి అలవకాని స్థితి కదా. నెలకొల్పుతూనే నేనే అనంతమైన బ్రహ్మమును, నేనే మీలో ఉండి ఉన్నాను. మనలో అమ్మ ఉన్నారట, మీలో ఉండి ఉన్నాను. దేహం నేననే తొలగిస్తూ నేను గోచరిస్తాను. మనం అందరూ దేహం నేననేది తొలగించేస్తే అమ్మే మనం గోచరిస్తారనమాట. అంటే అనంతమైన చైతన్యంగా అమ్మ గోచరిస్తారన్నమాట. దేహం కాదు కదా అమ్మ. నేను విస్తరించే ఉన్నాను. అమ్మ అనంతంగా విస్తరించున్నారనమాట. నా విస్తరత ఎవరు గ్రహించారో వారిని నేను నడిపించుదును. ఉన్నదంతా అమ్మే, ఉన్నదంతా భగవంతుడే అనుకుని ఆ బ్రహ్మం తప్ప రెండోది లేదనుకుని ఎప్పుడైతే మన విశ్వాసంతో నమ్మకంతో జీవిస్తూ ఉంటామో అప్పుడు ఇంకేముంది, అమ్మాయి నడిపించుకుంటారన్నమాట. వారిలో నేను మాత్రమే మిగిలి ఉండాలి, చేసేదను. వారందరిలో కూడా నేను తప్ప రెండోది ఉండకుండా చేస్తారన్నమాట అమ్మ అనమాట. వారి జీవితాన్ని జన్మను కూడా సవరించి ఉద్ధరించుదును. మన జీవితాన్ని జన్మను కూడా అమ్మ ఏం చేస్తారంటే సవరించి మన జీవనం అంతా ఎలా జీవించాలి ఏంటనేది అమ్మ మన ఉద్ధరించి భ్రాంతి అనేటి నిద్రని దూరం చేసి, అంటే భ్రాంతి అంటే దేహ భ్రాంతి అనే నిద్రలో ఉన్నాం కదా మనందరూనే. ఏ మత్తులో ఉన్నాం, దేహం నేననే మత్తులో ఉన్నాం అనమాట. ఆ భ్రాంతి అనే నిద్రను దూరం చేసి కాలాతీతమైన ఆనందాన్ని ఇచ్చుతుందురు. ఆ కాలానికి అతీతమైన స్థితి అనమాట ఆనందాన్ని ఇచ్చుదురును. మీలో గల నేనే తొలగాలంటే నేను బ్రహ్మమును, అంటే దేహం నేను కాదనుకుని బ్రతకాలన్నమాట. ధ్యానిస్తూ మౌనంగా ఉండటమే. ఆ దేహభ్రాంతి తొలగాలంటే మౌనంగా ఉండాలన్నమాట. మౌనంగా ఉండటమే చలనం ఆలోచనలకు బలము. చలనం ఏం చేస్తుందంటే ఏదో ఒకటి ఆలోచిస్తాను ఉంటుందన్నమాట, దానికి బలం అనమాట. మౌనం ఆలోచన యొక్క మరణము. మౌనంగా ఉంటేనంట ఆలోచనలన్నీ మరణిస్తాయట. మన చలనం అంటే ఆలోచనలు ఏదో లాక్కెళ్తూ ఉంటుందన్నమాట. అమరంలోనే మీ అమరత్వం దాగి ఉన్నది. ఆ మౌనంలోనే అమరత్వం ఉంది. అమరత్వంలోనే మన స్థితి దాగి ఉందన్నమాట. ఆ స్థితిలో నేనే ఉన్నాను. ఆ స్థితి ఎవరై ఉన్నారు, గురుదేవులే ఉన్నారు. నేను అంటే బ్రహ్మమై ఉన్నారనమాట. ఆ స్థితి ముముక్షువే ఉన్నది, అది అంతటా ఉన్నది. ఆ పరబ్రహ్మ స్వరూపమే సృష్టికి అంతటికీ ఆధారభూతం అనమాట. అటువంటి బ్రాహ్మీ స్థితిని మనందరికీ అందిస్తూ తనువు ధనము మనసు దారపోసుకుని గురుదేవులు టైంబగలో మన కోసం కష్టపడుతూ, ఆవిడకి ఏం పనమ్మా, ఆ విశాలమైన బ్రహ్మస్థితిలో అలా హాయిగా ఉండకుండా మన కోసం రాత్రి పగలవాము కష్టపడుతూ దేహభ్రాంతిని తొలగిస్తూ మనలోనూ అజ్ఞానంతకాలను తొలగిస్తూ యథార్థమైన స్థితిలో యథార్థంగా అలా హాయిగా మౌన స్థితిలో మనసా వాచా కర్మణ ఎప్పుడూ బ్రహ్మార్పణంగా జీవించుండర్రా. దేహం నేను కాదనుకుంటూ నిరంతరము ఆ ధ్యాసలో జీవించున్నారా అని చెప్పేసి గురుదేవులు మనందరికీ అందిస్తూ ఉన్నారనమాట. హృదయం విశాలతని పెంచుటకు వచ్చాను అమ్మ అంటున్నారు. మనందరి హృదయాల్ని విశాలంగా పెంచడానికి భూమి మీదకి వచ్చారన్నమాట అమ్మ. హృదయాల్ని విశాలంగా ఉంచుకోవాలి, ఆకాశంలో ఉండాలి. హృదయం ఎలా ఉండాలంటే ఆకాశంలో ఉండాలి. హృదయం విశాలమైనది కానీ దాని దేహపరం మూసివేసిన కొద్దీ దాని వైశల్యం తగ్గిపోవును. మన దేహభావన అనే పొర ఏం చేసినట్టు మూసివేసిన కొద్దీ దాని వైశల్యం తగ్గిపోవును. దేహభావనలో ఉన్నదంతా పరిమిత తత్వము. దేహభావంతో ఉన్నదంతా పరిమిత తత్వమే అనమాట. దేహభావనకు అతీతమైన స్థితి బ్రహ్మం.
అందుచేతన దేహభావన పొర మూసివేసిన కొద్దీ దాని వైశల్యం తగ్గిపోను. భగవంతుని అనంతంగా దర్శించలేకపోతున్నాం కదా, ఎందుకంటే దేహభావన మనకు అడ్డు అనమాట. పొర, దేహభావన అనే పొర మనకు అడ్డు అనమాట. అందుకు అనంతమైన భగవంతుని దర్శించలేకపోతున్నాం. దేహభావనతో ఉన్నదంతా పరిమిత తత్వము. పరిమిత తత్వాన్ని అపరిమిత తత్వాన్ని వేసినది. పరిమితం అంటే నేను దేహం అనే భావంతో పరిమితం చేసుకుని అపరిమితమైన బ్రహ్మస్థితిని మనం మూసేసిందనమాట. నేను నాదనే బంధించి వేసినది. నేను నాదిలో బంధించి వేసినది. బ్రహ్మ భావనతో బంధకానాలను, ఈ బందీకానాలను తెంచుకుని, అనేక రకాల బందీకానాల్లో పడిపోయాం కదా మనం, తెంచుకుని హృదయ విశాలతత్వాన్ని పెంచుకోవాలి. మనం ఏ క్షణానికి క్షణం ఈ విషయాలనే దాన్ని బయటికి గెంటుకుంటూ విశాలత్వంగా జీవించాలన్నమాట. నేను నాది తొలగినప్పుడు ఉన్నది విశాలతత్వమే. ఉన్నదంతా పరమాత్మే తప్ప ఇంకేముందమ్మా, అది బ్రాహ్మీస్థితి. ఇట్టి స్థితిలో జీవితమే అసలు మానవ జన్మ. అర్థం మిగిలిన తత్వం అంతా స్వధర్మం కానే కాదు. ఉన్నదంతా స్వధర్మం కాదట, ఉన్నదంతా పరధర్మమే అన్నమాట. దేహభావంతో ఉన్నదంతా పరధర్మం. మనం భూమికి వచ్చి ఎటువంటి జన్మించాలి? బ్రహ్మస్థితి ఒక తత్వంలో జీవించాలన్నమాట. అకర్తంగా ఉండుటకు నేను వచ్చాను. అకర్తత్వంగా ఉండుటకే నేను వచ్చాను. అకర్త అనగా అన్నీ చేస్తున్నాను, దేని ఎందు చిక్కగా ఉండేవాడే అకర్త. ఆ కర్తగా ఉండుటను అభ్యసించటే బ్రహ్మజ్ఞానము. అలా చూసి చూడనట్లుగా, విన్నట్లుగా, మాట్లాడినట్టుగా అలా అభ్యాసం చేశాం కదా మనందరూనే. ఎందుకంటే ఉన్నది బ్రహ్మమే, ఉన్నదంతా బ్రహ్మమే అనుకుంటూ లోపల మోదన జరుగుతూ మనం బయటకు ఏం చేస్తామంటే అభ్యాసం చేస్తామన్నమాట. బ్రహ్మజ్ఞానము మనిషి భావాన్ని బంధించేవి. బ్రహ్మజ్ఞానం మనిషి భావాల చేత బంధించేసామన్నమాట. పంచభూతాలు అవి ఎక్కడా బంధిస్తాయి, ఎక్కడా నిన్ను లెక్కిస్తున్నాయి. బాహ్యంలో తిరిగినప్పుడు, వ్యవహరించినప్పుడు కదా, నీవు అంతర్యంలో రుచించినప్పుడు, మన బాహ్యంలో తిరిగినప్పుడు ఇవన్నీ మనకి ఏం చేస్తాయంటే, మనం ఎప్పుడైతే ఇవన్నీ పంచిపోతాలంతా అంతా బంధించబడిపోయాం అనమాట. ఎప్పుడు బాహ్యంలో తిరుగుతున్నంతసేపు అలా బంధించబడిపోతాం అనమాట. యథార్థ స్థితిలో జీవించినప్పుడు దేనికి బంధన ఉండదనమాట. అక్కడ అనంతమైన స్థితి అనుభవిస్తాను. అక్కడ వేరే ఏమీ లేని స్థితి, అనంతమైన తత్వం అది అంతటా నిండి ఉంది. ఈ సృష్టిలో మనం తిరుగుతూ, నడుస్తూ, మాట్లాడుకుంటూ ఉంటూ కూడా దాన్నే అనుభవించవచ్చు మనం. ఇది ఏదైతే ఉందో మనం దాన్ని అంటే, ఎందుకంటే పరిమితం కాదు, అపరిమితమైన స్థితి బ్రాహ్మీస్థితి. అది అఖండమైన స్థితి బ్రాహ్మీస్థితి. దాన్ని అనంతంలో ఆనందంగా కేరింతలు కొట్టుకుంటా మన అమ్మ ఎలా ఉంటారు, ఎప్పుడు పూజలు, వ్రతాలు, వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళతో అంతా తానే అని తనలో కలిపేసుకుంటున్నారు. నదులన్నీ మహాసముద్రంలో ఎలా కలిసిపోతున్నాయో అలా బ్రాహ్మీ స్థితిలో మనందరం కూడా జీవభావంతో, నేను దేహం అనే భావంతో జీవించే వాళ్ళందరినీ అమ్మ ఆ మహాసముద్రం అనంతమైన బ్రహ్మ చైతన్యంలో మళ్ళందరినీ లాగేసుకుని కలిపేసుకుని తనలో తాను ఇమిడించుకుంటున్నారు అమ్మ. అందుకు ఆవిడ రాత్రి పగలో రయం పగలో కష్టపడుతూ ఉన్నారు. మనం ఎంత కష్టపడుతున్నాం అమ్మ, కాసేపు చదవమంటేనే మనకి బద్ధకం, ఈ పని ఉంది ఆ పని ఉంది అంటాం. అమ్మ రాయం పగలో కూడా కష్టపడతారు. ఎప్పుడు మనందరి కోసమే, రాత్రి పగలు కూడా బిడ్డల కోసమే తల్లి ఆరాటం అంతానని. అటువంటి కన్న తల్లికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం? ఆ బ్రహ్మస్థితికి అమ్మ ఏది చెప్పారో బాటలో నడడం ఒకటే మన చేతిలో ఉంది. నడిచి చూపిస్తే అమ్మకి ఎంతో హాయి, ఆనందం అనమాట. నడిస్తేనే దేహభావన చెందినప్పుడు నిన్ను పట్టుకుంటున్నాము. అమ్మ ఏం చేస్తుందంటే మనకు దేహభావన పుట్టేటప్పటికి అమ్మ పట్టుకుంటున్నారనమాట. ఆంతరంలో ఉన్నది ఆచరణ అవుతుంది మనకి. మరి బాహ్యం నుంచి ఆంతరంలో తోస్తారు కనుక మనకి ఏదైనా చిన్న సంకల్పం వచ్చేసరికి ఇది నేను కాదు కదా అని మళ్ళీ తోసేసుకుంటున్నాం కదా. కనుక ఆచరించక మునుపు అవి బంధించేస్తున్నాయి. మనం ఆచరిస్తే బంధ విముక్తులు, ఆచరించకపోతే బంధించబడిపోతున్నాం. కావున ఆ కర్తత్వాన్ని అభ్యసించాలి. అభ్యసించినప్పుడు ప్రతి క్షణము చరణత్వం నుండి విడిపోతుంటాము. భావచరణత్వాల నుంచి విడిపోతాం అనమాట. భావం రాకుండా జీవితం నడవదు. భావం వస్తే మోక్షం రాదు. మళ్ళీ అమ్మాయి చెప్తున్నారు, భావం వస్తే మోక్షం రాదు, కానీ భావం లేకుండా జీవితం నడవదు, రాదు. ఈ మధ్యన రెండును సాధించుకునేది బ్రహ్మ విద్యే.
అటువంటి స్థితిలో, భావరహిత స్థితిలో మనల్ని ఉంచేది ఎవరో మళ్ళీ బ్రహ్మమే అనమాట. ఈ మధ్య రెండుటూ సాధించుకునేది బ్రహ్మ విద్యే. భావం జీవితమే జీవితము కోసం వచ్చింది. ఆ బ్రహ్మస్థితి కోసమే జీవితం వచ్చిందనమాట. మళ్ళీ బ్రహ్మానందంలోనే మనం ఆ జీవితాన్ని కలుపుకోవాలన్నమాట. బ్రహ్మ నుంచి విడిపడ్డాము దేహం నేను అనుకుని, దాని కోసం వచ్చాము. దాని వెంటనే బ్రహ్మంలోనికి మళ్లించి బ్రహ్మభావనంగా ప్రకటించి బ్రహ్మములోనే లేంపు చేయవాలి. ఇది ప్రతి క్షణము బ్రహ్మజిప్తిలో ఉంటేనే జరుగుతుంది. మనం ఇప్పుడు ప్రతి సెకండు కూడా ఆ బ్రహ్మస్థితిలో ఉన్నప్పుడే ఇలా మళ్ళీ మనం తిరగలుగుతాం అనమాట. జిప్తిలో ఉండగలుగుతాం అనమాట. నీవు భావం లేనిదే నీవు చేయలేవు. కానీ బ్రహ్మశక్తి మరియు నీ జీవిత సంబంధిత భావం కలిపి మనం భావం ఉండాలన్నమాట. ఫస్ట్లో నేను దేహాన్ని కాదు, నేను పరబ్రహ్మస్వరూపాన్ని భావన ఉన్నప్పుడే మనం బయటపడతాం అనమాట. నీవు భావం లేనిదే నీవు చేయలేవు. కానీ బ్రహ్మశక్తి మరియు నీ జీవిత సంబంధిత భావము కలిపి మన జీవితంలో బ్రహ్మశక్తి ఏం చేస్తుందంటే సంబంధమైన భావాలు కలిపి ఆచరణ జరిపిస్తుంది అనమాట. ఆ బ్రహ్మాన్ని ఎప్పుడైతే పట్టుకుంటాం మనం, ఆ బ్రహ్మ ఏం చేస్తుందంటే జీవితంలో మనకి మధుర క్షణాలు అందిస్తానమాట. ఆచరణ జరిపి నీవే ఆ యొక్క గొప్పదనాన్ని బ్రహ్మమునకు వేయాలి. నీవు వదిలేది గొప్పదనాన్ని కాదు, కర్తృత్వాన్ని వదిలివేస్తున్నావు. అంటే ఏంటంటే నేను దేహభావన అనేదాన్ని వదిలేస్తున్నానమాట. కర్తృత్వం అంటే దేహభావనే కదా. ఆ పరమాత్మ దేనిని నీవు అంగీకరించినప్పుడు, పరమాత్మే దేనిని నీవు అంగీకరిస్తున్నప్పుడు అకర్తవు కాగలవు. ఇదంతా భగవంతుడే ఉన్నాడు అనుకుని నువ్వు ఎప్పుడైతే ఇదంతా పరమాత్మదే అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావు, అకర్తత్వం వదులుతావు అనమాట. అకర్తవు కాగలవు. అది ఒక సాక్షాతత్వము. అది ఎటువంటిదంటే అది సాక్షితత్వం అనమాట. అలవాటినప్పుడు జరుగును. ఆ బ్రహ్మస్థితి అలవాడినప్పుడే జరుగుతుందన్నమాట. దేహం నేనుతో విడిపడినప్పుడు జరుగును. దేహం నేనుతో విడిపడినప్పుడే మనకి ఆ స్థితి మనకు అందిస్తుందన్నమాట. బ్రహ్మము చేయుచున్నాడని మాటల్లో అనటం వేరు. ఇదంతా బ్రహ్మే చేయించుకుందని మనందరం మాటలతో అంటున్నామంట. అమ్మ అంటున్నారనమాట. ఆంతర్యంలో ప్రతిచర్య చేసిన వెంటనే నీవు స్మరించటం వేరు. మన ఆంతరంలో ఆ భగవంతుడి యొక్క స్మరణ మనకి వెంటనే స్మరించిందో ఆ స్మరణ వలన పంచభూతారాత నుండి విడిపడతావు. భగవంతుడి లోపల ఆంతరికంలో అనమాట. బయటికి అనడం వేరు, ఆ స్మరణ నా లోపల నుంచి రావడం వేరు అనమాట. నా లోపల వచ్చింది నా సొయ్యు అనుభవం అవుతుందనమాట. బయటది నా సొయ్యు అనుభవం కాదు. అది అన్ని శబ్దాలు వాడినట్టు అదొక శబ్దం కింద వాడు వదిలేస్తాం అనమాట. నేను బ్రహ్మము, ఇదంతా నేనే అనుకున్నదంతా ఒక శబ్దంలాగా అన్ని మాటలు మాట్లాడినట్టు ఒక మాట అదేని అంతే. అలా కాదు, లోపలికి వెళ్ళాలి మన ప్రయాణం. లోపల ప్రతిచర్య చేసిన వెంటనే నీకు స్మరించటము వేరు. స్మరణ వల్ల పంచభూతారాత నుండి విడిపోతుంటావు. అప్పుడు ఈ పంచభూతాల నుంచి విడుదల పొందుతావు అనమాట. భావం కాదు, జీవితాన్ని నడిపిస్తున్నది. ఇప్పటివరకు ఫస్ట్లో మనం తెలియక భావం చేసాం. తర్వాత ఉన్నది ఇంక బ్రహ్మమే, భగవంతుడు తప్ప రెండోది లేదని మన భగవంతుడి ద్వారానే జీవిస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తుంది, నిశ్చలముగా ఉంటూ వ్యవహారం నిశ్చలంగా ఉంటేనే కదా వ్యవహారం చేస్తున్నాం. కానీ తన భావం బ్రహ్మము నడిపిస్తున్నాడని గుర్తించి ఇదంతా బ్రహ్మమే నడిపిస్తుందని మనం గుర్తించాలి. ఆంతర్యములో ప్రతి క్షణము కర్తృత్వం నుండి తప్పుకోగలగాలి. మనలో ఎన్నో కర్తృత్వాలు మనకు తెలియకుండానే వ్యాప్తి చెందుతూ ఉన్నాయన్నమాట. అన్నిటి నుంచి మనం విడుదల పొందాలి, కర్తృత్వం నుండి తగ్గించుకోవాలి. అదే భావాతీత స్థితి, భావానికి అతీతమైన స్థితి అనమాట. భావానికి లోబడినవాడు కర్తృత్వ భారాన్ని మోస్తాడే. భావానికి లోబడిన వాడేమో కర్తృత్వ భావాన్ని మోస్తాడు. భావాతీతుడైన వాడు చూసి కూడా వాడే చేస్తున్నాడని అనుభవాన్ని ప్రతి క్షణం పొందగలుగుతాడు. ఇది చూసేదంతా భగవంతుడు. భావాతీతంగా ఉన్నవాడు ఏం చేస్తాడు, ఇంకా భగవంతుడు ఇదంతా ఆయనే చేసుకుంటున్నాడని చెప్పేసి కర్తృత్వ భక్తత్వాలే కదా. ఇంకా ప్రతి క్షణం కర్తృత్వం నుండి తప్పుకోగలగాలి. కర్తృత్వం అంటే నేను చేస్తానన్న స్థితి నుంచి, దేహవాసన నుంచి బ్రహ్మస్థితిలో ప్రతి క్షణం మన ఆంతర్యంలో, ప్రతి క్షణము మన ఆంతర్యంలో ఎప్పుడూ అదే స్మృతిలో జీవిస్తూ ఉండాలన్నమాట.
అప్పుడు కర్తృత్వం అనేది తొలుగుతుందనమాట. తొలగించుకోవాలి. మనకు తెలుసు ఏ భావన ఎలా వస్తుందో ఏంటనేది మనకే తెలుసు కనుక మనమే ఆ భావన నుంచి తప్పించుకుని ఈ ఆధారభూతుడు పరబ్రహ్మం కదా అని చెప్పేసి మనం బ్రహ్మభావనగా జీవించాలి తప్ప మనం దేహభావనగా జీవించకూడదు. బ్రహ్మం అంటే అనంతమైన ఒక చైతన్యం, ఒక వెలుగు. అది అఖండమైన మౌన స్థితి. అది ఇట్టిది అట్టిది అని చెప్పడానికి అలవగాని స్థితి అది. అంచేతన అటువంటి కర్తృత్వం లేకుండా ఉన్నప్పుడే నేను ఆ బ్రహ్మ స్థితిని అనుభవించగలుగుతానమాట. అది భావానికి అతీతమైన స్థితి. భావాలకు లోబడినవాడు కర్తృత్వ భారాన్ని మోస్తాడు. భావాలకు లోనైనవాడు ఏం చేస్తాడంటే కర్తృత్వ భావాలు మోస్తున్నానమాట. భావాతీతుడైన వాడు చూసి కూడా వాడు చూడనివాడు అవుతాడనమాట. అనుభవాన్ని ప్రతి క్షణము పొందగలుగుతాడు. ఈ సృష్టిని చూస్తాడే కానీ చూడనివాడై తన స్వస్వరూపానందంలో రమిస్తూ ఉంటాడనమాట. ఎవడో విజ్ఞుడు, ఎవడైతే బ్రహ్మస్థితిని అనుభవిస్తున్నాడో వాడు ఏం చేస్తాడంటే సృష్టిని చూస్తాడు, బ్రహ్మాన్ని దర్శిస్తాడు. ఎలాగా బ్రహ్మాధారంతో సృష్టిని దర్శిస్తాడనమాట. బ్రహ్మాధారంతో ఎప్పుడైతే సృష్టిని దర్శిస్తూ ఉన్నామో అప్పుడు ఇంకా బ్రహ్మమే మిగులుతుంది తప్ప సృష్టి ప్రత్యేకించి మనకి వ్యక్తం అవ్వదు. అంటే దాని ద్వారా కర్మ ఏమీ తగులుకోదు. మనకి కర్మ తగులుకుంది అంటే కనుక ఇంకా నేను దేహవాసనతో ఉంటేనే కర్మ తగులుకుంటుంది. అది మనసు లక్షణం వర్రా అంటున్నారు అమ్మ. ఏదైనా నా కర్మ నేను ఏదైనా మనసు వచ్చి అది చెప్పినట్టు దాని వెనకాల వెళ్ళానంటే అది మనసు లక్షణం అని చెప్తున్నారు కదా అమ్మ మనకి. అంచేతన ఇదంతా కూడా లోబడకూడదనమాట. ప్రతి క్షణం మనం ఎలాగున్నాం, ఏం చేస్తున్నాం, మన స్వస్వరూపంలోంచి సృష్టి అంతా దర్శిస్తున్నామా లేదా, మనం ఏంటి అని చెప్పేసి దేన్ని మోస్తున్నాం, కర్తృత్వ భారాన్ని మోస్తున్నాడా లేకపోతే భావాతీతుడి వాడిని చూస్తున్నాడా అని చెప్పి తెలుసుకోవాలన్నమాట. ప్రతి క్షణం పొందగలుగుతాడు. అదే సాక్షాతత్వము, అదే అకర్తత్వము. భావా నేను చేయనదే బ్రహ్మశక్తి లభించదు, భావం నడవదు, భావ నేనును వదలనది, భావం విముక్తి అవ్వదు. అది నేను బ్రహ్మమును అనే భావన చేయకపోతే విముక్తి పొందడం ఫస్ట్. ఆ తర్వాత భావన కూడా వదిలేరనమాట. బ్రహ్మానికి కర్తృత్వం వెళ్ళదు, భావనకు మిగులుతుంది. బ్రహ్మం కర్తృత్వం అనేది ఏమీ తెలియదు. అసలు ఉన్నది బ్రహ్మమే కదా. బ్రహ్మానికి ఏ కర్తృత్వాలతో దేనితోటి పని లేదనమాట. ఇది భారం అవుతుంది, భారం బంధమవుతుంది. అందుకే భావాన్ని సాక్షిగా చూడాలి. ఎక్కడ భావం పడుతుంది, ఎక్కడ మనం దేని తగులుకుంటున్నాం, ఎందులో మనం ఇలా రమిస్తున్నాం, మనం బ్రహ్మస్థితిగా అది రమిస్తున్నామా లేకపోతే భావనలో రమిస్తున్నామా. భావానికి అతీతమైన స్థితి వేరు బ్రహ్మం, భావనా స్థితి వేరు. అంటే ఎందుకంటే ఫస్ట్లో ఈ దేహవాసన వదిలించుకోవడానికి నేను బ్రహ్మం అనే భావన చేసి ఆ బ్రాహ్మీ స్థితిలో నిలబడడానికి అని చెప్పేసి ప్రయత్నం చేసాం. ఆఖరికి ఆ గురుదేవులు ఏం చేస్తారు, లోపల అకర్తగా ఉండి మనల్ని అకర్తలుగా చేశారు అమ్మ. అకర్తల స్థితిలో మనం ఏం చేస్తున్నాం వేళ సాక్షి స్వరూపంగా ఈ సృష్టినంతా బ్రహ్మస్థితి ద్వారా దర్శిస్తూ మాట్లాడుతూ కూర్చున్నా నడుతున్నా ఏం చేస్తున్నా సరే అకర్తలుగానే జీవిస్తుంది అనమాట. కర్తలం కాదనమాట మనందరమే. ఎందువల్ల మాధవుడు తత్వం నుండి నిరాకార బ్రహ్మ సాధన ఆరంభమైంది. మానవుల కర్తం నుంచి నిరాకారంలో మనకి అలవాటైందనమాట. కాబట్టి కానీ సాధనే లేనట్టి బ్రహ్మస్వరూపాన్ని భావిస్తూ ఆడికి వెళ్తే సాధన లేదట. ఆ బ్రహ్మస్థితిని అనుభవించేటప్పటికి ఏముందో సాధన ఏముందమ్మా. దేహం నేను అనుకున్నంతసేపు దేహం కూడా వదిలించుకోవడానికే సాధన అనమాట. బ్రహ్మం నేనున్నప్పుడు సాధన ఏముంది ఇంకా భావిస్తూ జీవితాన్ని బ్రహ్మముగా సాగించడంలోని సాధన జరిగిపోతుంది. ఆ బ్రహ్మభావంలో జీవించినప్పటికీ ఆ బ్రహ్మంలో మనం చరిస్తూ బ్రహ్మంగా జీవించేటప్పటికి సాధన అంతా అది జరిగిపోతుంది అనమాట. ఎలా జరుగుతుంది, మౌనాధారంతో మౌనంగా జరుగుతుంది అనమాట. ఇక్కడ సాధన దేహభావన అంతా వదిలేస్తే ఏ పరబ్రహ్మ స్వరూపం అయితే మహామౌన చైతన్యంతో ప్రకాశిస్తూ ఉన్నాడో ఆ ప్రకాశంలో ప్రకాశంగానే ఇదంతా వెలుగొందుతూ ఉంటుందన్నమాట. సాధన జరిగిపోతుంది. సాధన నీ చేతుల్లో లేదు కానీ బ్రహ్మభావన నీ చేతుల్లోనే ఉంది. ఆ బ్రహ్మస్థితి నా చేతుల్లో ఉందన్నమాట. భావన చేయగా అటువంటి స్థితి అందుతుందన్నమాట. భావారైతే స్థితి అందుతుందన్నమాట మనకి. నీవది మాధవుని స్థితి వల్లే మోక్షం రాదు. మాధవుడి స్థితి మోక్షానికి పంపుతుంది. భావాతీతమే మాధవుడిని దాటిన స్థితి.
భావానికి అతీతమైన స్థితి అనమాట. మాధవుడిగా కూడా కాకుండా ఇంకా మాధవుడికి అతీతమైన స్థితి అంట. ఇందువలన చతుర్ముఖ బ్రహ్మ సృష్టి రచన చేసి దాన్ని విష్ణువు నడిపిస్తాడని ఆ భారాన్ని విష్ణువుకి వదిలేశాడు. విష్ణువు జీవుణ్ణి నడిపిస్తూ శివుడు లయం చేస్తాడని భారం వదిలేశాడు. శివుడు ఏం చేశాడు? నేను అనంత బ్రాహ్మీ స్థితిలో ఉంటాడు, యోగ్యత ఉన్నవాడు లయమవుతాడని అతను అనంత బ్రహ్మీ స్థితిలో ఉన్నాడనమాట. అతను యోగులైనవాడు నన్ను రమిస్తారని చెప్పేసి అతను ఆ సహస్థితిలో ఉన్నమాట నిశ్చలంగా ఉన్నాడు. ఆ నిశ్చలమైన స్థితిలో యోగిగా ఆ బ్రాహ్మీ స్థితిలో తాను ఉండిపోయాడు అన్నమాట. ఇంకా యోగితో అలయమవుతాడని నిశ్చలంగా ఉంటాడు అంటే మనం నిస్సంకల్ప స్థితిలో ఉన్నామో రాతనే రాసుకోవటం లేదు. మనందరూ ఎలా ఉన్నాం? నిస్సంకల్ప స్థితిలో ఉన్నాము, రాతను రాసుకోవటం లేదు. సద్భావంతో స్థితిని నడిపిస్తున్నాము. ఎప్పుడూ బ్రహ్మీభావంతో ఉన్నాం. సద్భావం అంటే నేనెవరో తెలుసుకుని నేను ఆ బ్రహ్మీ స్థితిని అనుభవిస్తూ ఆ బ్రహ్మాధారంతో జీవించటమే సద్భావన అంటే. మంచి మంచి భావాలతోటి స్థితిని నడిపిస్తున్నాను. ఆ భావన కూడా బ్రహ్మమే చూస్తుంటాడని. నా భావన కూడా ఎవరు చూస్తున్నారు? బ్రహ్మలోంచి వచ్చింది కనుక బ్రహ్మమే చేస్తుందన్నమాట భావన కూడా అని చూస్తుంటాడని వదిలివేయాలి. విష్ణువు చేసేది చేస్తూ బ్రహ్మయోగంతో ఉంటాడు అంటే విధిని చూస్తూ శివునికి కర్తృత్వం వదిలేసి హాయిగా ఉంటాడు. వాళ్ళ పరిపాలన ఎంత భగవంతుడు వాళ్ళు వదిలేసుకుని వాళ్ళు సృష్టి అంతా తాను పరబ్రహ్మ స్వరూపంగా ఉన్నారు తప్ప ఏ కర్తృత్వాన్ని వాళ్ళు వదిలేశారనమాట. కర్తృత్వంతో జీవించలేదు వాళ్ళు. ఎప్పుడు బ్రహ్మానందంలో రమిస్తూనే ఉన్నారన్నమాట. హాయిగా ఉంటారు. మనం చదువుకున్న పురాణాలని మన జన్మ ఉద్ధరణకు ఆదర్శంగా తీసుకోవాలి. మనం చదువుకునే పురాణాలన్నీ కూడా మన కోసం మనకే, అంతేగాని వాళ్ళ కోసం రాయలేదన్నమాట. జన్మ ఉద్ధరణ కోసమే రాశారు, తీసుకోవాలి. కావున భావంతో చేస్తే బ్రహ్మమే చేస్తున్నాడని ఏ పని చేసినా భగవంతుడు చేయించుకుంటున్నాడు. ఇదంతా ఆయనకు అనుగ్రహమే అనుకుని ఇప్పుడు వేళ ఇలా చదువుకుంటున్నామంటే ఇదంతా అమ్మ కృపా కటాక్షణ వల్లే కదా చదువుకుంటున్నామంటే ఇదంతా ఆవిడ యొక్క అనుగ్రహమే కదా ఇదంతా చేస్తున్నాడని వదిలివేయటే అకర్తత్వము. ఇట్టి అకర్త శివస్థితిలో ఉన్నట్లు, అకర్తగా జీవించడమే శివుని యొక్క స్థితిలో ఉన్నట్లు. శివుడు ఎప్పుడూ స్వరూపంలో లయం అవుతూ ఉంటాడు కదా, లయకారుడు అంటే స్వరూపంలో అన్ని సృష్టి అంతా తనలో లయం చేసుకునేవాడు అనమాట. శివుడు అంటే లయకారుడు. లయకారుడు అంటే మనం చూడండి ఈ బ్రాహ్మీ స్థితిని అనుభవించేటప్పటికి ఏం చేస్తుంది? సృష్టి అంతా తల్ల కదా కలిపేసుకుంటున్నాం. ఫస్ట్ విడగొట్టాం దేహం నేను కాదు నేను బ్రహ్మం అని. ఆ తర్వాత ఏం చేస్తాం? ఈ శివుడే సృష్టికి అందరికీ కర్తడు ఎవరంటే నేనే, నాలో ఉన్నవాడే పరమాత్మే. తనేంపో ఈ సృష్టి అంతా తనలో అంటే తనకంట అన్నిముగా సృష్టి లేదనమాట. ఉన్నదంతా పరబ్రహ్మ స్వరూపమే కనుక తాను బ్రహ్మానందంలో ప్రతి అణువణువున బ్రహ్మానే దర్శిస్తూ ఉన్నాడు అనమాట. అప్పుడు లయం అంటే తనలో సృష్టి అంతా దర్శిస్తూ ఉన్నాడనమాట. తానే బ్రహ్మై తానే సృష్టి అయి ఈ సృష్టిని అంతా తానుగానే దర్శిస్తున్నాడు కనుక లయమైపోతున్నాడు అనమాట. ఇంకక్కడ భావం లేని స్థితి అనమాట బ్రహ్మము అంటేనే. ఎప్పుడో శ్రీవుని వేసేసిన భావము. మనం నిష్కల్ప స్థితిలో ఉన్నాము, రాతను రాసుకోవటం లేదు. సద్భావంతో స్థితిని విష్ణు కర్తవ్యానికి జన్మ ఉద్ధరణకు ఆత్మగా తీసుకోవాలి. కావున భావంతో చేస్తే బ్రహ్మం చేస్తున్నాడని వదిలేయటము అకర్తత్వం. ఇట్టి అకర్త శివ స్థితిలో ఉన్నట్లు. ఇట్టి స్థితిలో నున్నవాడు ఎవరికీ చెబుతాడు? అనంత బ్రహ్మానికే చెందుతాడు. ఎవరికి చెందుతాడు? అనంత బ్రహ్మానికే చెందుతాడు. అట్టి దేహభావం నుండి విడివడి తనను తానే బ్రహ్మానికి అప్పజెప్పుకుని బ్రహ్మాధారంతో నడుస్తూ బ్రహ్మమే చేయుచున్నాడని మోక్షం పొంది జీవించాలి. ఇదంతా భగవంతుడు చేయించుకుంటున్నాడని బ్రహ్మార్పణ భావంతో జీవిస్తూ ఉంటే అప్పుడు మోక్షం వస్తుందన్నమాట. మనం ఇంకా జీవించాలి. బ్రహ్మం ఏమి చేయుచున్నవాడు కనుక చేయనివాడు కనుక భావం చేస్తూ నేను అని అనక బ్రహ్మానికి వదిలేస్తే అప్పుడు విడుదలై జీవిస్తాడు. దేహంగా నేను చేస్తున్నానన్న భావన లేకుండా
బ్రహ్మానికి వదిలేస్తే అప్పుడు విడుదల జీవుడు విడుదల అవుతాడనమాట. జీవుడే కదా బంధించబడ్డవాడు జీవుడు అనమాట. బ్రహ్మానికి ఏ బంధన లేదు. అది ఎప్పుడూ నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపమే అనమాట. ఇది ప్రతి క్షణము ప్రతి చర్య ఎందు జరుగుతూనే ఉండాలి. ప్రతి క్షణము ఇది మనం జరుగుతూ ఉండాలన్నమాట. చలించే భావానికి ఎన్నడూ మోక్షము రాదే. చలిస్తూ ఉన్న వాళ్ళకి మోక్షం రాదట. నిశ్చల అతీత బ్రహ్మస్వరూపానికి ఎన్నడూ బంధము లేదు. ఆ బ్రహ్మస్వరూపానికి అతీతమైన నిశ్చల అతీత బ్రహ్మస్వరూపానికి ఎన్నడూ బంధము లేదట. చలించేవాడికి మోక్షము రాదంట. ఆ బ్రహ్మస్థితిని అనుభవించేవాడికి బంధము లేదట. కావున శేషటి భావము చేయనివాని వలె బ్రహ్మానికి వదిలివేయటే తేలిక. ఏ భావన లేకుండా ఏ బంధం లేకుండా అంతా బ్రహ్మ చేయించుకుంటుందట. నాకెందుకర్రా అంటూ ఉంటారు మన గురుదేవులు. బంధం చేయని వాని వలె బ్రహ్మానికి వదిలివేయటే తేలిక. అదే కర్తృత్వ జన్మరాహిత్యము. మన కర్తృత్వం లేకుండా జన్మరాహిత్యం అదేనమాట. బ్రహ్మము సదా మధురము అంట. బ్రహ్మం అంటే మాధుర్యం అంట. పుట్టుక లేని సత్యము, పురాతనము కాలేదు. పురాతనము కాని దానికి పతనము లేదు. పతనం కానిది పురాతనము కాదు. బ్రహ్మము నిత్య నూతనము, దాని ప్రకాశ తగ్గేది కాదు. అది నిత్య నిరంతరము ప్రకాశం అనమాట. దాని తగ్గేది కాదనమాట. తన శక్తి సన్నగిల్లదో. ఆ శక్తి బ్రహ్మశక్తి ఎప్పుడు సన్నగిల్లదనమాట. బ్రహ్మ స్వభావము పాతబడినది. అదంతా కూడా బ్రహ్మ శరీరం అంతా కూడా ఇదంతా పాతబడిందనమాట. ఇది వస్తువు కాదు. ఇది పాతబడే వస్తువు కాదంట. బ్రహ్మ శరీరం బ్రహ్మ భావన ఇది ఒక పాతబడే వస్తువు కాదనమాట. ఇది ఏంటంటే విరిగిపోవడానికి నశించడానికి రూపం లేదు. విసుగు చెందుటకు దానికి ఒక చరిత్ర లేదు. బ్రహ్మం అంటే అనంతం కదా, అంతే దానికి ఒక చరిత్ర లేదు. ఒక రాముడి కథకైతే చరిత్ర ఉంది, కృష్ణుడి కథకైతే చరిత్ర ఉంటుంది. బ్రహ్మం కథకే చరిత్ర ఉంది. ఉన్నదంతా బ్రహ్మమే తప్ప విరిగిపోటకు రచించుటకు రూపం లేదు. విసుగు చెందుటకు దానికి ఒక చరిత్ర లేదు. బ్రహ్మం సదా ఆనందప్రదాయకము, నిత్యనూతనము, మాధుర్యాన్ని మించిన మాధుర్యము. ఆ బ్రహ్మస్థితి మాధుర్యానికి మించిన మాధుర్యం అనమాట. నీ ప్రేమ మీకు సదా రక్ష అమ్మ అంటున్నారు. నా ప్రేమే మీకు సదా రక్ష అంటున్నారన్నమాట. బ్రహ్మభావన ఎప్పుడూ పొందితే అప్పుడే గతిలేని వాడే బ్రహ్మమ్మగా ముద్రపడిపోతున్నాడు. వాడికి ఇంకా గతం లేదనమాట. గతం లేనివాడే బ్రహ్మమ్మగా ముద్రపడిపోతున్నాడు. ఈ బ్రహ్మము అనంత బ్రహ్మ అని గ్రహించినప్పుడు గతం బూడిదే అనంత బ్రహ్మ మవుతున్నాడు. నేను బ్రహ్మమును అనుకునేటప్పటికీ ఎప్పుడైతే ఏం చేస్తుందంటే ఇంకా అనంత బ్రహ్మ అని గ్రహించినప్పుడు గతం బూడిద అవుతుందనమాట. ఉన్నది బ్రహ్మం వర్తమానంలో జీవిస్తూ ఉంటానమాట. అనంత బ్రహ్మం అవుతున్నాడు. ఇది ఎట్లా సాధ్యము? కోట్ల జన్మలు భ్రాంతిలో జీవించే ఒక జన్మలో కొంతకాలంగా బ్రహ్మాన్ని అభ్యసించి గతం వదిలి నీవు బ్రహ్మాన్ని అనుభవించగలుగుతున్నావు. దీనికి కారణము రెండు కలవు. ఇదంతా కూడా బ్రహ్మమైన ఎలా అనుభవించగలుగుతున్నావు అంటే బ్రహ్మం ఔషధ వల్లే నీవు అవుతావన్నప్పుడు తాను అఖండ బ్రహ్మం అవటం వల్ల నీవు కూడా అఖండ బ్రహ్మం అవ్వటకు అట్లా ఉండుటకు సాధ్యమైంది. నేను ఎప్పుడు బ్రహ్మభావన అనే ఔషధాన్ని ఎప్పుడైతే తాగుతూ ఉన్నానో నేను దాని తప్ప రెండో దాని ఎందు నాకు ఎప్పుడైతే స్పృహ లేదో అప్పుడు నేను ఆ బ్రహ్మస్థితిలో అనుభవించగలుగుతాను అనమాట. సాధ్యమైందనమాట. బ్రహ్మము కాలాతీతము కనుక నీవు బ్రహ్మనటత నడుస్తున్న కాలాన్ని లెక్కించటకు వీలు లేదు కనుక నీవెప్పుడు అంతా నేనే అనుభూతిని పొందుతీవి. ఆ బ్రహ్మం కాలాలు లెక్కించడానికి కూడా సరిపోదనమాట. అది అనంతమైన స్థితి అనమాట. అది అనంతమైన అనుభూతి. ఇంకది నీవెప్పుడు అంతా నేను అనుభూతిని పొందుతావో అప్పుడు నీవే అంతటా ఉన్నవాడవే అయిపోతావు. ఆ బ్రహ్మస్థితిని ఎవడైతే అనుభూతి పొందుతూ ఉంటామో అంతా నేనుగానే మిగులుతానమాట. అది కొంతకాలంలోని కొంతకాలమైనా ఎంతకాలముగా ఉంటుంది.
ఎందుకు బ్రహ్మము లెక్కించ సాధ్యము లేక కనుక. కావున ఎల్లప్పుడూ నీ స్వరూపము మునిగి ఉండు. నీ స్వరూపంలో అలా మునిగి ఉండు. నీ స్వరూపములో నేనే అయి ఉన్నాను. నమ్మంటున్నారు, ఆ స్వరూపములో నేనే ఉన్నాను. అయినందున నీవును నేను ముగించుచున్నావు. నీవే నేను అయినందున నేనే నీవు అయినందున అదే నీకు రక్షకుచున్నది. ఆ బ్రహ్మమే నేను, నేనే బ్రహ్మ కనుక నీకు అదే రక్షణ అవుతుంది. ఉన్నది బ్రహ్మం ఒకటే. అనేక రకాలుగా నీకు అనిపిస్తుంది తప్ప ఉన్నది బ్రహ్మమే. నేను నీలో ఉండి నీలో ఉన్న గుణాలన్నీ జురుకుంటూ ఆ బ్రాహ్మీ స్థితి నీకు అందిస్తున్నానమాట. ఎందుకంటే మన దేహభావంతో కొంచెంగా ఇప్పుడు కుదించబడిపోయాయి అనమాట. ఎప్పుడైతే దేహభావన అనేది గురుదేవులు జురుకున్నారో మన లోపలికి, అప్పుడు ఏం చేస్తుంది, అనంతమైన శక్తి మనకు అందించారనమాట. అమ్మ అందించి ఆ మౌన చైతన్య శక్తిలో మనందరం ఉంచి ఏ మోక్షస్థితికి అయితే మనం అర్హతలమో ఆ మోక్షస్థితిని మనకు అందిస్తూ ఉన్నారన్నమాట అమ్మ. బ్రహ్మార్పణం అమ్మ.